guys, welcome back to my YouTube channel. ఇవాళ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అనమాట పార్ట్నర్షిప్ లో. అయితే ఆ బిజినెస్ ఇవాళ ఓపెనింగ్ ఉంది. అక్కడ ఆల్రెడీ పూజ అవుతుంది. లెట్స్ గో. హాయ్ అమ్మగారు, రెడీ అయ్యారా? మేము అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళే వరకే ప్రవేశం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రవేశం అయ్యాక లోపల కూడా పూజ ఉంది. లోపల వాస్తు పూజ అయిపోయాక అందరికీ ప్రసాదం ఇచ్చి మేము కూడా ప్రసాదం తిన్నాం. తర్వాత అమ్మ వాళ్ళు ఇంకా వేరే బ్రాంచ్ వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. నేను అనుకోకుండా మా సీనియర్ని కలిసాను ఆ మీటింగ్లో. వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎలా వాడతారు, ఎలా వర్క్ అవుతాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మెయిన్ బ్రాంచ్ వాళ్ళు. ఇంకా అమ్మేమో నేను నా ఫ్రెండ్ ఖాళీగా ఉన్నామని చెప్పి వచ్చిన వాళ్ళందరి నెంబర్ ఇంకా అడ్రస్ రాసుకోమని చెప్పింది. మేము ఆ వర్క్ చేస్తుండే. యాక్చువల్లీ మేము కాదు, హర్షిత ఒక్కతే. నేను మాత్రం వ్లాగ్ తీసుకుంటున్నా. అక్కడ ఎంతమంది గట్టిగా మాట్లాడుతున్నా వీడు మాత్రం చాలా సీరియస్గా నిద్రపోతున్నాడు. ఎంత లేపుదామని ట్రై చేసినా అస్సలు లేవలేదు. ఎలాగో పడుకున్నాడని చెప్పి వాడిని ఎత్తుకుందామని ట్రై చేశాను. ఎలాగో పడుకున్నాడని ఎత్తుకున్నా కానీ వాడికి నేను ఎత్తుకున్నట్టు తెలియదు. ఇందాక వచ్చాకే ఎత్తుకుందామని ట్రై చేశా కానీ వాడు రాలేదు. చాలా ఏడ్చి గొడవ చేసేసాడు. అందుకే ఇంకేం నా దగ్గరికి వచ్చి పడుకున్నాడు. కీపు అంటే ఎవరినన్నా అట్రాక్ట్ చేస్తారు. ఇద్దరం గ్రీన్ వేసుకున్నాం. చేపించారు. అంటే ఎన్ని ఫోన్లు ఉన్నాయి మీకు? చూపిరా ఒకసారి మీ ఫోన్లన్నీ. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. స్వీట్ మోతీచూర్ లడ్డు బాగుందా అండి? నేనే తీసుకొచ్చాను అందుకే బాగుంది. తీసుకొచ్చాను కాబట్టి బాగుంది. దీపు చేయబడితే అన్నీ బాగుంటాయి. నీ మీద పెడితే నువ్వు కూడా బాగున్నావు ఇప్పుడు. హాయ్ గాయ్స్, మీట్ హర్షిత. తిను నా నర్సరీ నుంచి నా క్లాస్మేట్. మేమిద్దరం నైబర్స్, స్కూల్ మేట్స్ అన్ని. హాయ్. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. అసలు కలుస్తామని అసలు ఎప్పుడు కలవలేదు. జస్ట్ కనిపిస్తూ ఉంటావు అప్పుడప్పుడు. నీ బిజీలో నువ్వు ఉంటావు, నా బిజీలో నేను ఉంటాను. ఫైనల్ ఈరోజు కలిసాము. హలో సో ఇందాక స్టోరీ మధ్యలో ఆగిపోయింది కదా. మేము చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్లో ఉండే రోజు ఇద్దరం వేరే పార్టీ అట్లా అయిపోయినాక జాయిన్ అయినా తర్వాత డిగ్రీ, నేను బీటెక్, ఇంకా అంతా అయిపోయి ఆఖరికి తన డిగ్రీ అయిపోయిన టైంకి కలిసిన. మేము ఒక లాస్ట్ 5th క్లాస్ 6th క్లాస్లో మాట్లాడుతుంటే మళ్ళీ 15 ఇయర్స్ అనుకోండి. ఒక 15 లేదు, ఒక 10 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. ఒక 10 ఇయర్స్ తర్వాత ఇవాళ ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం మేము. See how long ఫ్రెండ్షిప్ ఇట్ ఇస్. అక్కడ మాకు ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉంటుండే. ఏమైనా గుర్తున్నాయా? నాకు ఎవరు నాకు ఒకలోడు గుర్తులేదు. మమ్మీ వాడండి. ఆమెకి దగ్గు వస్తుంది గాయస్. నాకు ఒక అబ్బాయి గుర్తున్నాడు, లోకేష్ అని. ఎందుకంటే అతను మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. నాకు అట్లా గుర్తున్నాడు. గుర్తున్నాడా? ఆయన కూడా గుర్తున్నాడు. ఎందుకంటే ఆయన మా నైబరే. అట్లా గుర్తున్నాడు. ఒక ఇందు అని ఇంకొక అమ్మాయి పక్కగా శ్రావ
ఈమె పొద్దున పట్టు ఫ్రాక్ వేసుకొని వస్తానని చెప్పి మోసం చేసింది. ఇప్పుడు నేను ఒక్కదానే గ్రాండ్గా తయారైనా, నాకు సిగ్గేసి. ఇప్పుడు నేను ఆకలి వేస్తుందంటే ఆకలి మై లైఫ్ మై రూల్స్. అప్పుడే స్కూలింగ్ అయిపోయి, డిగ్రీ అయిపోయి, ఇంటర్ అయిపోయి, తర్వాత డిగ్రీ అయిపోయింది. ఇంకా 1 year లో నా బీటెక్ అయిపోతుంది. ఎంత పెద్ద అయిపోయినాను నేను. ఇంటింటున్నప్పుడు ఫ్రెండ్స్ ఇంకా చిన్నగానే వీడియోలో కనిపించదు. ఇంటింటున్నప్పుడు ఫ్రెండ్స్ ఎంత పెద్దగా అయిపోయినాం. చెప్పు చెప్పు ఫస్ట్ బాయ్ అని చెప్పి మరి పరిగెత్తుకుంటూ నేను స్కూల్కి పోను కట్టుకొని వచ్చేసేది. నేను ఇప్పుడు కూడా అదే చేద్దాం అనుకుంటా, కానీ మా మమ్మీ కాలేజ్ దగ్గర దిబ్బలకి రాదు గైస్. అయినా ఇప్పుడు కాలేజ్కి వెళ్తే క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాలేజ్ మొత్తం తిరగచ్చు, క్యాంపస్ మనదే. స్కూల్ అట్లా కాదు కదా, అందుకే. అప్పుడు ఇప్పుడు స్కూల్లో పిల్లలకి స్లీపింగ్ పీరియడ్ ఉంది, చాక్లెట్లు ఇస్తారు, వెరైటీ ఫ్రూట్స్ పెడతారు, టైమింగ్ తక్కువ. మాకు పొద్దున పోతే సాయంత్రం దాకా స్లీపింగ్ పీరియడ్ ఉండదు, ఏముండదు. ఇంతసేపటికి ఏబిసిడీలు ఎన్నిసార్లు. ఇప్పుడు రేపు పొద్దున్న జాబ్ చేస్తే ఏబిసిడీలు ఏమైనా ఉపయోగపడతాయా? మరి ఎందుకు? అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ రైటింగ్ ఇంపార్టెంట్ అని ఆ 4 రూట్ బుక్ లా ఇంత భారత వాళ్ళు శాతభారతం అంతా రాయిస్తారు. జీవితంలో మనం ఎక్కడ రాసేదే ఉండదు. ఎందుకు రాయిస్తారో తెలియదు. రైటింగ్ ఎందుకు? సాఫ్ట్వేర్ జాబ్ చేశాను అనుకున్నాను, అక్కడ రాశాను, కంప్యూటర్ టైప్ చేస్తాను, మన హార్డ్వేర్ సైడ్ అక్కడ రాశాను, డిజైనింగ్ చేస్తాను. అక్కడ నాకు పెళ్ళి అవసరం లేదు. తర్వాత ఒక పోలీస్ అనుకోండి, ఎఫ్ఐఆర్ రాస్తాను మాకు పక్కకి. ఇప్పుడు టైపింగ్ మిషన్ వస్తాయి, మాక్సిమం ఎఫ్ఐఆర్ టైపింగ్ మిషన్ వేసింది నాకు తెలియదు. డాక్టర్ అయితే అసలు డాక్టర్ మెయిన్ రైటింగ్ ఇంపార్టెంట్. డాక్టర్స్ కానీ డాక్టర్స్ ఎవరైనా రైటింగ్ పడతారు, అది వెంకటేశ్వర ఈ డాక్టర్ రైటింగ్ ఉండాల్సిన థాట్ అనేది. వెల్కమ్ టు కుబేరా ఏజెన్సీ. మా దగ్గర ఉన్న అవైలబుల్ ప్రోడక్ట్స్ సెన్సార్ గ్యాస్ ట్యూబ్స్, శానిటరీ నాప్కిన్స్, ఆర్గానిక్, ఆల్కలైన్ వాటర్ జార్ అండ్ డీకాల్. ఇది వచ్చి ఆర్గానిక్ లైట్. ఈ ప్రోడక్ట్స్ గురించి ఒక్కొక్కటి మనం విడిగా తెలుసుకుందాం. ఇప్పుడు సెన్సార్ గ్యాస్ ట్యూబ్, మనం అందరం ఇళ్ళలో గ్యాస్ ట్యూబ్స్ వాడుతూనే ఉన్నాము. కాకపోతే దాని మూలకంగా ఇప్పుడు మనకి ఏమన్నా గ్యాస్ లీక్ అయినా ఏమైనా సరే బ్లాస్ట్ అయిపోతుంది. మా గ్యాస్ ట్యూబ్ వాడటం మూలకంగా మీకు ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా గ్యాస్ లీక్ అయినా ఏమైనా కానీ దీంట్లో సెన్సార్ ఉంటుంది, ఆటో కట్ ఆఫ్ అవుతుంది. మనకి ఏది కూడా ప్రాబ్లమాటిక్గా గ్యాస్ బ్లాస్ట్ అవటం కానీ అలాంటివన్నీ జరగవు. ఇంకా మనకు ఒక 15-20 days గ్యాస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మామూలుగా మనం వాడే గ్యాస్ ట్యూబ్స్లో 250-300 రూపీస్కి దొరికే దాంట్లో ఇదంతా కూడా ఐరన్, లోపల ఐరన్ మెటల్ వస్తుంది, దీనికి స్టీల్ వస్తుంది. ముఖ్యంగా దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము దీన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి సెన్సార్ గ్యాస్ ట్యూబ్స్. ప్రతి సంవత్సరం కూడా గ్యాస్ లీక్ అయి బ్లాస్ట్ అవడం మూలంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాన్ని అరికట్టాలి అనే ఉద్దేశంతో ఈ సెన్సార్ గ్యాస్ ట్యూబ్స్తో మేము ముందుకు వస్తున్నాము. దీన్ని ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వరు. మనం చిన్నప్పుడు బోర్ వాటర్ మన ఇంట్లో నూతిలో ఉండే వాటర్ తాగేవాళ్ళము. కానీ మారుతున్న రోజుల్లో మనం కూడా అందరం కూడా ఆర్ఓ వైపు మారిపోయాము. కానీ తాగుతున్న మినరల్ వాటర్లో
అందులో మినరల్స్ లేవు. అది మన అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ మనం దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నాము. వాటి మూలకంగా ఈ రోజున మన బోన్స్లో డెన్సిటీ పోవటము, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. 10 మందిలో 8 మంది కనీసం గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందరికీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ మూలకంగానే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంట్రోల్ చేయడానికి ఇమ్యూనిటీ బూస్టర్ రెడ్ బ్లడ్ సెల్స్ పెరగడానికి కూడా ఈ వాటర్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆల్కలైన్ జాబ్ తీసుకోవటం వల్ల మనకి 1 year పాటు యూజ్ అవుతుంది. ఇది మన హెల్త్ ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. మనం బాత్రూమ్లో అబ్జర్వ్ చేసినట్టయితే మన బాత్రూంలో బకెట్లు కానీ గోడలు కానీ అన్ని తెల్లగా ఇలా గారబట్టినట్టు ఉంటాయి. దాని వాటర్లో అలా తెల్లగా వచ్చేదంతా ఫ్లోరైడ్ అనమాట. దేని మూలకంగా అంటే మన భూమిలో వాటర్ నుంచి వచ్చే ప్యూరిఫై అవ్వకుండా మనం డైరెక్ట్గా వాడటం మూలకంగా మన స్కిన్ డిసీజెస్, హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది డీకాల్ అంటారు. దీన్ని ట్యాంక్లో వేసేసుకోవాలి. ట్యాంక్లో వేస్తే వాటర్ అనేది ప్యూరిఫై అయ్యి మనకు వస్తుంది. దాని మూలకంగా మనం స్నానం చేయడం మూలకంగా మన హెయిర్ ఫాల్ కానీ మన స్కిన్ కానీ డ్యామేజ్ అవ్వడం తగ్గుతుంది. 10 liters నుంచి 1000 liters ట్యాంక్ కెపాసిటీ ఉన్న దాంట్లో ఇది వేసేసుకోవాలి. వేస్తే 3 lakh లీటర్ వాటర్ వరకు వీటిని ప్యూరిఫై చేస్తుంది. ఇది 1 time ఇన్వెస్ట్మెంట్. ఇది మనకి 1 year వర్క్ చేస్తుంది. ప్రతి ఇంట్లో ఉండే సమస్య చెదలు, ఈగలు, కాక్రోచెస్ ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య. ఒక్కోదానికి ఒక్కో రకమైన ప్రోడక్ట్స్ తీసుకొస్తూ ఉంటాం మనము. చెదలకు ఒకటి, కాక్రోచెస్కి ఒకటి, ఈగలకు ఒకటి, అవన్నీ కూడా కెమికలైజ్డ్. మేము వచ్చేసాం ఫ్లైన్ తోటి. దీంట్లో ఇది ఆర్గానిక్. దీని మూలకంగా ఎటువంటి ఇంట్లో పీల్చే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 3 రకాలుగా కూడా ఇది ఒక్కటే ఉపయోగపడుతుంది. ఒక 1 liter వాటర్లో దీని ఒక కప్ ఇది వేసుకొని మనం స్ప్రే చేస్తే ఇవన్నీ కూడా నివారించబడతాయి. మరియు మనం వాడే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఈరోజు పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ మార్కెట్లోకి వచ్చేవి. వాటిని కూడా మనం పెస్టిసైడ్స్ అయ్యి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కూడా మనం ఈరోజు తింటున్నాయి మొత్తం మందులతోటే పండించి వస్తున్నాయి. అవి మనం ఒక్కసారి వీటిలో 1 drop ఆఫ్ వాటర్ ఇది వేసుకొని క్లీన్ చేసుకొని తింటే కూడా ఆ కెమికల్ ఫ్రీ అవుతాయి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా. వెల్కమ్ టు కుబేరా ఏరియా తెలిసి కూడా ఐరన్తో మెటల్ ఉంటుంది. మనం ఎప్పుడైనా కొంచెం పాడేది కట్ చేస్తాం. ఓకే గైస్, ఇంకా నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమయ్యింది. నేను ఇంక ఇంటికి వెళ్ళాలి. నాకు రేపు ఎగ్జామ్ ఉంది. రెండు ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్స్ చేయాలి. ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు వెళ్ళి కష్టపడాలి నేను. బాయ్. మేము మళ్ళీ విడిపోతాం. మళ్ళీ ఎప్పుడైనా కలిసి మళ్ళీ బ్లాగ్ చేస్తాం. ఓకే గాయ్స్, ఇంకో వీడియోలో కలుసుకొని మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం. సీ యూ గాయ్స్.